బిలీవ్ చేసి బ్లైండ్ గా పనున్నోడు కూడా మాందని సినిమాకి వెళ్తాడండి. మళ్ళీ నాలాంటి పోరంబోకులు వెళ్ళినా ఓకే, అది వేరే విషయం. పనున్నోడు కూడా మానేసి ఇలాంటి వాళ్ళు నమ్మి వెళ్తే ఇలాగే ఉంటది అనమాట. కోర్టు సినిమాకి నాయన బెట్టి కట్టాడు, అలాగే దిల్ రూబాకి ప్రొడ్యూసర్ బెట్టి కట్టాడు, సినిమా బాగాలేకపోతే మమ్మల్ని కొట్టండి అనేసి. ఇప్పుడు రిజల్ట్ ఏమంటారు? రెండు సినిమాల రిజల్ట్ ఏంటి? కోర్టు సినిమా అసలు పోటు దాటేసింది అనమాట. అసలు ఇటువంటి సినిమా సీతారామం తర్వాత ది బెస్ట్ మూవీ. దిల్ రూబా ఈజ్ వెరీ 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 వరస్ట్ అనమాట. ఏం చేస్తావు? అది నేనేం చేయను ఆడు పూకు మీద అనమాట. అంతే నేను అది వేరే విషయం. నేను ఓపెన్ టు టాక్ చెప్పాలంటే డేర్ చేసేటప్పుడు నలుగురు నడిచెళ్ళే వాళ్ళని కూర్చోబెట్టుకుని చూపియండి. మీ టీం వాళ్ళు కాదు, రోడ్డు మీద వాళ్ళకి చూపించి జెన్యూన్ ఓపెన్ గా అడగండి. అప్పుడు చెప్తారు. రాత్రి కూడా ఫ్రీగా టికెట్, ఫ్రీగా సమోసా పెట్టారని రివ్యూ చెప్పకండి ఇంటికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే కోపడతారని. నిజం చెప్పాలంటే మై లైఫ్ లో ఎందుకు సినిమాలు ఎక్కువ తీయడం కాదు. కిరణ్ పవర్ మొత్తం అన్ని ప్రమోషన్ స్టంట్స్ చేస్తాడా? సినిమాలండి ఆడి మీద డబ్బులు పెట్టి వేస్ట్ అయినారు అంత బాగా వేస్ట్. ఒక ముక్కలో చెప్పాలంటే దిల్ రూబా గురించి ఏం చెప్తారు? దిల్ రూబా ఈజ్ వెరీ వర్స్ట్, కోర్ట్ ఈజ్ వెరీ వెరీ బెస్ట్. ఎవడో డబ్బులు ఇవ్వలేదు నాకు, నా డబ్బులతో నేనే కొనుక్కున్నాను 250. నాని అన్న ఇప్పుడు హిట్ సినిమా పోతావా? నాని అన్న హిట్ సినిమా పోతావా? అది ఆబ్వియస్లీ పోతామండి, ఎందుకంటే అక్కడ నేచురల్ కాబట్టి. కోర్టు ఎందుకు నచ్చింది అంటే ఆడియన్స్ కూడా చెప్తాను, మంచి కంటెంట్ ఉంది, నిజం చెప్పారు, నిజం మాత్రమే చెప్పారు. ప్లీజ్ కంప్లీట్లీ వాచ్ ఇట్ వన్స్ ఓన్లీ, ఒక్కసారి చూడండి.